హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్ అమ్మ 4వ భాగాన్ని వినేద్దాం. మనమిద్దరం లవర్స్ అని చెప్పాను అంది అభి కళ్ళు మూసుకుని. వాట్ అన్నాడు అర్జున్ చిరాక. అర్జున్ గారు, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నేను అతనికి నిన్న మీరు ఎందుకు రాలేదో చెప్దామని వెళ్ళానండి. కానీ మొత్తం చెప్పేశాక ఆయన రేపు నీ బాయ్ ఫ్రెండ్తో పాటు నువ్వు కూడా రా అన్నారు. మీరు నా బాయ్ ఫ్రెండ్ కాదు అంటే ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయి కోసం అతని అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నారని అతనికి కోపం వస్తుంది కదా, అందుకే అంది అభి. అభి సమర్థింపుకి లోపల పిచ్చ నవ్వొచ్చేస్తుంది అర్జున్కి. చిన్నపిల్లలు సమర్థించుకుంటున్నట్టు తను చేసింది కరెక్టే అని ప్రూవ్ చేసుకోవడానికి అభి పడుతున్న బాధలు జోక్ లాగా తలిచాయి అతనికి. అయితే మాత్రం బాయ్ ఫ్రెండ్ అని చెప్పేస్తావా అన్నాడు అర్జున్ లేని కోపాన్ని నటిస్తూ. ఐఆమ్ సారీ అర్జున్ గారు, నేను అలా చెప్పి ఉండకూడదు కదా అంటూ కళ్ళల్లోకి నీళ్లు తెచ్చేసుకుంది అభి. తన వాయిస్ మాడ్యులేషన్కి అభి ఏడుస్తుందని అర్థమై, అభి ఏడుస్తున్నావా అన్నాడు అర్జున్ చిన్నగా. అంత నెమ్మదిగా లాలనగా అడగగానే ఇంకాస్త ఏడుస్తూ లేదు అంది అభి. ఏయ్ తింగరబుచ్చి, ఏడు పాపు, నువ్వు అలా చెప్పడం వల్ల నాకేం ప్రాబ్లం లేదు, కానీ రేపు మధ్యాహ్నం లంచ్ టైంకి మీ హాస్టల్ ముందు నిన్ను పిక్ చేసుకుంటాను, రెడీగా ఉండు అన్నాడు అర్జున్. హా సరే అంది అభి కళ్ళు తుడుచుకుంటూ. తర్వాత రోజు పొద్దున్నే లేచి రెడీ అయి అర్జున్ కోసం వెయిట్ చేస్తోంది అభి. బ్లాక్ షర్ట్ అండ్ క్రీమ్ ప్యాంట్, ఫుల్ ఫార్మల్స్లో ఉన్నాడు అర్జున్. గెట్ ఇన్ అని కార్ డోర్ ఓపెన్ చేయగానే అర్జున్ని రెప్ప వేయడం మానేసి చూస్తూ లోపలే కూర్చుంది అభి. అర్జున్ పక్కనే ఉన్న రాహుల్ కాస్త అభి అలా రెప్ప వేయడం మానేసి చూడడం గమనించి చిన్నగా దగ్గాడు. ఆ దగ్గుకి లోకంలోకి వస్తూ రాహుల్ వైపు చూస్తుంది అభి. నిన్న మీతో కాల్లో మాట్లాడాను కదా రాహుల్ అన్నాడు షేకండిస్తూ. అభినయ అంది అభి కూడా షేకండిస్తూ. అతను చాలా స్ట్రిక్ట్ అని విన్నానే, నీకెలా అపాయింట్మెంట్ ఇచ్చారు అన్నాడు రాహుల్ ఆశ్చర్యంగా. తను వేసిన ప్లాన్ చెప్పింది అభి. అది వినగానే పడి నవ్వుతూ, ఇంకా నయం వాళ్ళ ఆవిని కిడ్నాప్ చేయలేదు అన్నాడు రాహుల్. మూతి ముడిచేసి మొహం తిప్పేసింది అభి. కార్ ఫ్రంట్ మిర్రర్ నుండి బ్యాక్ సీట్లోకి చూశాడు అర్జున్. తనకి లోకానికి సంబంధం లేనట్టు మిర్రర్ నుండి బయటికి చూస్తూ ఉంది అభి. థ్యాంక్స్ అభి అన్నాడు అర్జున్. థ్యాంక్సా? మనం ఫ్రెండ్స్ అని నిన్నే అనుకున్నాం కదా, మళ్ళీ థ్యాంక్స్ ఎందుకు? ట్రీట్ ఇవ్వండి మీ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే అంది అభి. హహ ట్రీటా? అర్జున్తో ట్రీట్ అంటే సాహసం అని చెప్పాలి అన్నాడు రాహుల్. ఏ అంది అభి అర్థం కాక. వాడు ఒక పిచ్చ బోరింగ్ పర్సన్, పెద్దగా మనుషులతో మాట్లాడు, ఏదో తినాలి అన్నట్టు తింటాడు, ఎప్పుడు చూసినా వర్కు అంతే అన్నాడు రాహుల్. హా అవును, ఆయన ఫ్లైట్లో నన్ను కలిసినప్పుడు కూడా నేను మనుషులతో మాట్లాడను అన్నారు. అప్పుడే అనుకున్నాను ఈయన ఏలియన్ ఏమో అని అంది అభి. నేను ఏలియన్నా అని అడిగాడు అర్జున్ సీరియస్గా. కాదు, మీరు పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ అర్జున్ గారు, మేమే ఏలియన్స్ ఓకేనా అని అంది అభి. వాగుడుకాయ పే అన్నాడు అర్జున్. 4 ప్రశ్నలకి ఒకటే సమాధానం చెప్పే అర్జున్ ఎన్ని మాటలు మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా చూశాడు రాహుల్. యూనివర్సిటీ వచ్చేయడంతో కార్ పార్క్ చేసి అభిని పిలిచాడు అర్జున్. ఏంటి అని అడిగింది అభి వెనక్కి తిరిగి. ఈ ప్రాజెక్ట్ నాకు చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ నువ్వు కొంచెం సేపు నీ ట్రంక్ పెట్టి మూసేసి పక్కన నించోవా అన్నాడు అర్జున్. కళ్ళు చిట్లించి కోపంగా అర్జున్ వైపు చూసింది అభి. మీ అంతటా మీరు నన్ను మాట్లాడు అని అడిగే రోజులు వస్తాయి చూడండి అంది అభి కోపంగా. ఓ గాడ్, పగటి కళలు కనడం మానే, ప్రెజెంట్ అయితే లోపలికి పద అన్నాడు అర్జున్. యాటిట్యూడ్ ఎంత పొగరో చూడు, అందంగా ఉంటాడని బలుపేమో అని రుసరుసలాడుతూ అర్జున్ వెనకే కుంటుకుంటూ నడుస్తుంది అభి. అభి చేతిని పట్టుకుని జాగ్రత్తగా అన్నాడు అర్జున్ అభికి సపోర్ట్గా నిలబడుతూ. అబ్బో అన్నట్టు చూశాడు రాహుల్. వీళ్ళు వెళ్ళి స్వామినాథన్ గారి క్యాబిన్లో కూర్చోగానే ఒక్క 5 నిమిషాల్లోనే వచ్చేసారు అతను. ఐఆమ్ సారీ వెయిట్ చేయించానా అన్నారు చిన్నగా నవ్వుతూ. కాదు అన్నట్టు తలూపింది అభి. సో హౌ ఈజ్ యువర్ డే? ఎలా అవుతుంది, ఏంటి సంగతులు అన్నారు అర్జున్ వైపు చూస్తూ. నథింగ్ మచ్ సార్, జస్ట్ అనదర్ క్యాజువల్ డే అన్నాడు అర్జున్. సో ఏదో ప్రాజెక్ట్ ఉందంట కదా అన్నారు అతను. ల్యాప్టాప్ ఓపెన్ చేసి తన ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అర్జున్. వాళ్ళిద్దరి మాటలు తనకి ఒక్క ముక్క కూడా అర్థం కాకపోయినా పిచ్చ బోరింగ్గా అనిపించింది అభికి. కామ్గా అక్కడి నుండి లేచి వెనక్కి వెళ్ళి అక్కడున్న ప్రాజెక్ట్ ఫైల్స్ గెలుకుతూ కొంతసేపు, బోర్డు మీద పిచ్చి గీతలు గీస్తూ కొంతసేపు టైం పాస్ చేసింది అభి. వెల్ డన్ మై బాయ్, ఐ రియలీ అప్రిషియేట్ యువర్ వర్క్
అన్నాడు ప్రొఫెసర్ స్వామినాథన్ మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్ సార్ అన్నాడు అర్జున్ ఆనందంగా. ఈ ప్రాజెక్ట్ నా అండర్లోనే చేయి అర్జున్. ఐ విల్ రెఫర్ దిస్ టు హయ్యర్ అథారిటీస్ అన్నాడు స్వామినాథన్. వాళ్ళ మాటలు వింటూ థ్యాంక్ గాడ్ వీళ్ళ వర్క్ అయిపోయినట్టే ఉంది అని కామ్గా తన ప్లేస్లో కూర్చుంది అభి. ఓకే సార్ అంటూ ల్యాప్టాప్ క్లోజ్ చేసి వెళ్ళిపోవడానికి నించున్నాడు అర్జున్. లంచ్ అన్నారు కదా వెళ్ళిపోతున్నారేంటి అంది అభి అర్జున్ చెవులో. నీకు అంతగా లంచ్ కావాలంటే మనం బయట తిందాం పదా అన్నాడు అర్జున్ కూడా గుసగుసగా. సరే అని అభి కూడా లేచింది వెళ్ళడానికి. ఓ హలో ఎక్కడికి? కూర్చోండి అన్నారు స్వామినాథన్. ఆ మాట వినగానే మళ్ళీ కూర్చున్నారు ఇద్దరు. ఇప్పుడు చెప్పండి మీ లవ్ స్టోరీ అన్నాడు అతని సర్వెంట్స్ వైపు లంచ్ సర్వ్ చేయమన్నట్టు చూస్తూ. లవ్ స్టోరీయా అని తత్తరపడిపోయింది అభి. ఇఫ్ దట్స్ పర్సనల్ లీవ్ ఇట్ అన్నాడు అతను. నో నో సార్, అభినయ మా ఫ్రెండ్ చెల్లి, నా కోసమే అమెరికా వచ్చింది అంటూ అభి చెప్పిన లవ్ స్టోరీని వాళ్ళ లవ్ స్టోరీగా మార్చి చెప్పేస్తాడు అర్జున్. కళ్ళు తెరేసి అర్జున్ వైపు చూసింది అభి. వాటర్ బాటిల్ తీసుకుంటూ అభి వైపు చూసి కన్ను కొట్టాడు అర్జున్. వాళ్ళిద్దరిని చూసి చిన్నగా నవ్వుకుంటూ, నా చిన్నప్పటి నుండి విభిన్న ధృవాలు ఆకర్షించుకుంటాయంటే ఏదో అనుకునేవాణ్ణి, ఇప్పుడు మిమ్మల్ని చూస్తే నిజమని అనిపిస్తుంది అన్నాడు ప్రొఫెసర్. హహా సేమ్ ఫీలింగ్ సార్ అన్నాడు రాహుల్ సాగదీస్తూ. ఆ మాట వినగానే ఇబ్బందిగా నవ్వుతూ ప్రొఫెసర్ వైపే చూసింది అభి. త్వరలో మిస్ అభినయ అండ్ మిస్టర్ అర్జున్ నుండి మిస్టర్ అండ్ మిసెస్ అభినయ అర్జున్ కింద మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నాడు నవ్వుతూ. థ్యాంక్ యూ సార్ అన్నాడు అర్జున్ చిన్నగా నవ్వుతూ. అర్జున్ పెర్ఫార్మెన్స్కి కళ్ళు అప్పగించి చూస్తున్నారు అభి రాహుల్. లంచ్ కంప్లీట్ చేసి ఆయనతో కొంతసేపు మాట్లాడి రిటర్న్ అయిపోయారు ముగ్గురు. అభిని హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి వాళ్ళ ఇంటి వైపు వెళ్తున్నారు రాహుల్ అర్జున్. ఏంట్రా ఏవో కొత్తగా కనిపిస్తున్నాయి అన్నాడు రాహుల్. కొత్తగా కనిపించడం ఏంట్రా అన్నాడు అర్జున్ అర్థం కాక. ఈ అమ్మాయి అభినయ నచ్చిందా నీకు అన్నాడు రాహుల్ సూటిగా. నాన్ సెన్స్, అసలు అలా ఎలా మాట్లాడుతున్నావురా నువ్వు? ఆ అమ్మాయి ఎంత వాగుడుకాయో తెలుసా అన్నాడు అర్జున్ చిరాక. ఆపోజిట్ పోల్స్ అట్రాక్టెడ్ బ్రో అన్నాడు రాహుల్. నీ మొహం, అభి అమాయకురాలు చిన్న పిల్లరా అన్నాడు అర్జున్. చిన్న పిల్లంటే 10 ఏళ్ళు ఉంటాయా మాస్టారు అని అడిగాడు రాహుల్ వెటకారంగా. అంతొద్దు, తను లాస్ట్ ఇయర్ బీటెక్ పాస్డ్ అవుట్ రా అన్నాడు అర్జున్. ఓ హాఫ్ డెకేడ్ గ్యాప్ ఉందా, అయితే మీ ఇద్దరికి సెట్ అవ్వదులే అన్నాడు రాహుల్ లైట్ తీసుకుంటూ. అస్సలు నా దగ్గర అంటే అన్నావు కానీ అబ్బి దగ్గర అనకు, తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడిని ఏమైనా అంటే కుంఫు కరాటే అన్నీ మన మీద చూపిస్తుంది అన్నాడు అర్జున్. అయితే నీకు అబ్బి ఇష్టం లేదంటావు, నేను నీకు అబ్బికి మంచి పేరు అవుతుంది అనుకున్నాను రా అన్నాడు రాహుల్. రాహుల్ స్టాప్ దిస్, నీకు అన్నీ తెలిసి కూడా ఇలా మాట్లాడి నాకు విసుగు తెప్పించుకో అని కోపంగా చెప్తాడు అర్జున్. అందరూ ఒకేలాగా ఉండరు అర్జున్ అన్నాడు రాహుల్. అందరూ ఒకలాగా ఉండకపోయినా అవసరం వచ్చినప్పుడు ఒకేలాగా ప్రవర్తిస్తారు రాహుల్. అండ్ ఈ విషయం మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే మనకి అంత మంచిది, వదిలే అన్నాడు అర్జున్ చిరాగ్గా. 2 రోజుల తర్వాత హాస్పిటల్కి డ్రెస్సింగ్ కోసం వెళ్ళింది అభి. అర్జున్ గురించి మళ్ళీ అడిగింది లేడీ ఇంటర్న్. అన్నిసార్లు అడుగుతుంటే జాలీగా అనిపించింది అభికి. అర్జున్ని నిజంగానే ఇష్టపడుతుందేమో అని అర్థమైనా తన ఫోన్ తీసి అర్జున్ నెంబర్ ఇచ్చి, నేను ఇచ్చానని మాత్రం చెప్పకు, నన్ను చంపి పాతరేస్తారు అంది అభి. అస్సలు చెప్పను అని అభికి థ్యాంక్స్ చెప్పి నెంబర్ తీసుకుని వెళ్ళిపోయింది ఆ లేడీ ఇంటర్న్. అభి నీకోసం ఎవరో వచ్చారు, కింద వెయిట్ చేస్తున్నారు వెళ్ళు అంది అభి వాళ్ళ వార్డెన్. నా కోసమా అనుకుంటూ చున్నీ వేసుకుని కిందికి వెళ్ళింది అభి. కార్కి జారబడి కాల్ చేసేలా చూస్తున్న అర్జున్ని చూసి ఒక్క సెకండ్ భయం వేసింది అభికి. ఈయనేంటి ఇలా చూస్తున్నాడు అనుకుంటూ నెమ్మదిగా అర్జున్ దగ్గరికి వెళ్ళింది. అభి రాగానే తన చేయి పట్టి కోపంగా కారు కానించి 2 చేతులు అభికి అడ్డంగా పెట్టాడు అర్జున్. ఏంటండి అంది అభి వెనక్కి వంగుతూ. అభి నడుం చుట్టూ ఒక చెయ్యేసి ముందుకి మీదకి లాగి, నా నెంబర్ ఇచ్చింది నువ్వేనా అన్నాడు కోపంగా. ఎవరికి అంది అభి జంకుతూ. అభి బుగ్గలి ఒత్తుతూ, నీ తెలివితేటలు నా దగ్గర చూపించుకో అన్నాడు అర్జున్ కోపంగా. కాదండి అంది అభి. చూడభి, నువ్వు అమ్మాయికి అని ఊరుకుంటున్నాను, నాకు ఈ అమ్మాయిలు వాళ్ళ ప్రవర్తన అంటే చిరాకు. ఇంకొకసారి నన్ను ఏదైనా అమ్మాయిలతో కలపడానికి ట్రై చేసావంటే చంపేస్తాను, అర్థమైందా అన్నాడు కోపంగా. ఆ అమ్మాయికి మీరంటే ఇష్టమా అండి అంది. అభి స్టాప్ దిస్ అన్నాడు అర్జున్ కోపంగా.
ఓకే ఓకే, ఐఎమ్ సారీ అర్జున్ గారు అంది అభి ఏడుస్తూ. కళ్ళు తుడుస్తూ, ఊరుకోనభి, నువ్వు ఇంకొకసారి ఇలా ప్రవర్తిస్తే అన్నాడు అర్జున్. ఏం మాట్లాడకుండా భయంగా అర్జున్ కళ్ళలోకి చూస్తూ నించునింది. అభిని అంత దగ్గరగా చూడడం మొదటిసారి కావడంతో అర్జున్ కళ్ళు అభి పెద్ద కళ్ళ దగ్గరే ఆగిపోయాయి. అభి చెంప మీద చెయ్యి వేసి అభి అని పిలిచాడు అర్జున్. ఏంటి అన్నట్టు చూసింది. నీ కళ్ళు ఎంత అందంగా ఉన్నాయో తెలుసా? యూ లుక్ బ్యూటిఫుల్ అభి అన్నాడు అర్జున్. అతని మాటలకి ఆశ్చర్యపోయి అర్జున్ గారు అంది. ఆ మాటకి తెలివిలోకి వచ్చి అభికి కాస్త దూరం జరిగి, ఇలా అంటానని అనుకుంటున్నావా? నీ మొహానికి అంత సీన్ లేదు, గడ్డి గుడ్డెలా ఉన్నావు అన్నాడు. హా అంది అభి వాళ్ళిద్దరిని మీద నుండి చూస్తూ. ఈ అభికి ఏం పోయే కాలం వచ్చిందో అర్థం అవ్వదు. ఇంత అందగాడిని మంచోడిని వదిలేసి వాడి చుట్టూ తిరుగుతుంది అనుకుంది లిఖిత. సరే, మీరు తిట్టాల్సింది అయిపోతే వెళ్తాను అంది అభి. ఇంకా అవ్వలేదు అన్నాడు అర్జున్. అయితే కూర్చుంటాను, అప్పుడు తిట్టండి, కాళ్ళు నొప్పి వస్తున్నాయి అంది. చిన్న పిల్లవా నువ్వు? ఎప్పుడు ఇలానే ఉంటావా? ఇంతే తింగరగా అన్నాడు అర్జున్ చిన్నగా నవ్వుతూ. అప్పటి వరకు ఎగిరిన కోపం ఎక్కడికి పోయిందో గాని, నేను తింగరి అని మీరు తప్ప ఎవ్వరూ అనలే తెలుసా అంది అభి ఉడుక్కుంటూ. మళ్ళీ కట్టించుకున్నావా అని అడిగాడు అర్జున్. లేదండి, తగ్గిపోయాయి అని అంటూ అర్జున్ గారు అంది అభి. రేపు నా కాన్సర్ట్ ఉంది ఈ కెస్నీలో, నా ఫస్ట్ కాన్సర్ట్. నాకు అమెరికాలో ఫ్రెండ్స్ ఎవరూ లేరు, మీరొక్కరే వస్తారా అని అడిగింది అభి. నీకు పాటలు పాడడం కూడా వచ్చా అని ఆశ్చర్యంగా అడిగాడు అర్జున్. విని మీరే చెప్పాలి, వచ్చో రాదో అంది అభి నవ్వుతూ. ఐ విల్ ట్రై అన్నాడు అర్జున్. ప్లీజ్ రండి అని అడిగింది. వస్తానులే అన్నాడు అర్జున్. వచ్చేటప్పుడు నిన్నటిలాగా బ్లాక్ మాత్రం వేసుకోకండి అంది అభి. ఏంటి అన్నాడు అర్జున్. ఆ కలర్ మీకు చాలా బాగుంటుంది, అప్పుడు అక్కడ ఉన్న అమ్మాయిలంతా మీ వెనకే పడతారు. వాళ్ళు నెంబర్ అడిగి నేను ఇచ్చాననుకోండి, ఇంకా తెలిసిందేగా, ఇలానే ఒక అరగంట వాయిస్తారు నన్ను అంది అభి నీరసంగా. నిన్ను తిట్టడమే నాకు కూడా బాగుంది, నువ్వు వేసుకోవద్దన్నావు కాబట్టి ఖచ్చితంగా బ్లాక్ వేసుకుని వస్తాను పో అన్నాడు అర్జున్. ఎంత టెక్కో మీకు అంది అభి కోపంగా. బాయ్ తింగర మేళం, రేపు కలుద్దాం అన్నాడు అర్జున్ కార్ స్టార్ట్ చేస్తూ. నవ్వుకుంటూ మీదికి వస్తున్న అభిని, ఏంటే అంతలా సిగ్గుపడుతున్నావు అంది లిఖిత కళ్ళెగరేస్తూ. ఏం లేదు అన్నట్టు తలూపింది అభి. చూశాంలే అంది లిఖిత మూతి తిప్పుతూ. అలాంటిదేమీ లేదు, ఈయన నా ఫ్రెండ్ అంది అభి కంగారుగా. అయ్యో మహాతల్లి, నువ్వు విక్రమ్నే ప్రేమిస్తున్నావు నాకు తెలుసు, నేనేం అనుకోవడం లేదు. ఆ అబ్బాయి నీ ఫ్రెండే చాలా అంది గట్టిగా. తర్వాత రోజు సాయంత్రం అభి కాన్సర్ట్కి రెడీ అవుతున్న అర్జున్ని వింతగా చూస్తూ, ఎక్కడికి అన్నాడు రాహుల్. అభి సింగింగ్ లైవ్ ఇస్తుంది కెసినీలో, ఇన్విటేషన్ ఇచ్చింది అక్కడికే అన్నాడు అర్జున్ డియో స్ప్రే చేసుకుంటూ. ఓహో అన్నాడు రాహుల్ ముభావంగా. ఐ మూడ్ ఆన్, నేనేం బాధపడ్డం లేదు, ప్లీజ్ నువ్వు అలా ఉండకు అన్నాడు అర్జున్. అర్జున్ ఇంకొకసారి థింక్ చేయరా, నీకు సింగింగ్లో మంచి ఫ్యూచర్ ఉంటుంది అన్నాడు రాహుల్. అర్జున్ మొహం కోపంగా అయిపోవడం గమనించి, ఓకేలే లైట్ తీసుకో, నీ ఇష్టం, నేనేం ఫోర్స్ చేయను అన్నాడు రాహుల్. అర్జున్ వెళ్ళేసరికి అభి కెసినో బయట అటూ ఇటూ తిరుగుతూ ఫోన్లో మాట్లాడటం చూస్తూ తన వెనకే నించునున్నాడు. గమనించుకోకుండా నడుస్తున్న అభి కాస్త అర్జున్ని తగిలి పడిపోయే క్షణం తన చేతిని గట్టిగా పట్టుకున్నాడు అర్జున్. అమ్మా అని అభి అరిచిన అరుపుకి బయట అర్జున్ ఫోన్లో సూర్య ఒకేసారి కంగారుగా ఏమైంది అని అడిగారు. అర్జున్ పెదవుల మీద చెయ్యి పెట్టి కామ్గా ఉండమన్నట్టు చూసి, ఏం లేదన్నయ్యా, ఏదో తగిలి పడిపోబోయాను అంది అభి. ఓ సరేరా, జాగ్రత్త బుజ్జమ్మ అన్నాడు సూర్య. ఓకే అన్నయ్య అని అర్జున్ పెదవుల మీద నుండి చెయ్యి తీసి, చిన్న దెబ్బే అంది అభి. అసలు నీకు కాళ్ళు తిన్నగా ఉండవా? ఎప్పుడు చూసినా ఏదో ఒక దెబ్బ తగిలించుకుంటూనే ఉంటావు అన్నాడు అర్జున్ కోపంగా. మీరు అలా చెప్పా పెట్టకుండా వెనక నించోవడం వల్లే కదా ఇదంతా అని కోపంగా అర్జున్ని చూస్తూ చెప్పింది అభి. ఓయ్, బ్లాక్ షర్ట్ వేయద్దని చెప్పానుగా అంది అభి చూపుడు వేలు పాయింట్అవుట్ చేస్తూ. ఆ వేలుని అలానే పట్టుకుని వెనక్కి తిప్పి, నువ్వు చెప్పావు కాబట్టి వేశాను అన్నాడు అర్జున్. అభి అంటూ బయటకు వచ్చిన విక్రమ్కి అంత దగ్గరలో ఉన్న అర్జున్ అభి నచ్చలేదు ఎందుకో. అభి అనర్చాడు గట్టిగా. హా వస్తున్నాను అంటూ అర్జున్ చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళింది అభి. ఫస్ట్ కాన్సర్ట్ అయినా కూడా ఏదో పాజిటివ్ ఫీలింగ్ వస్తూ ఉంటే టెన్షన్ లేకుండా కంప్లీట్ చేసింది అభి. ఎదురుగా కూర్చొని వైన్ తాగుతున్న అర్జున్ వైపే చూస్తూ,
ఎలా అయింది అన్నట్టు కళ్ళెగరేసింది. సూపర్ అన్నట్టు 3 వేలు చూపించాడు అర్జున్. థ్యాంక్స్ అంటూ అర్జున్ చేతిలో వైన్ గ్లాస్ తీసి పక్కన పెట్టి, ఎప్పుడూ తాగుతూనే ఉంటారా మీరు అని అడిగింది. ఓహో హలో, అప్పుడప్పుడు తాగుతాను, దానికే తాగుబోతుని చేయకు అన్నాడు అర్జున్. అస్సలు తాగకండి, అది ఆరోగ్యానికి మంచిది కాదు. విక్రమ్ గారు మా అన్నయ్య అస్సలు తాగరు తెలుసా అంది అభి కళ్ళు తిప్పుతూ. అలా ఎప్పుడు విక్రమ్ గారని అలా చస్తావు, ఎప్పుడు చూడు ఒక్కసారి చూపించువాన్ని ఎలా ఉంటాడో నేను చూస్తాను అన్నాడు అర్జున్. ముందుకి వెనక్కి తొంగి చూస్తూ వెళ్ళిపోయారు అనుకుంటాను అంది అభి. ఫోటో చూపించు అన్నాడు. ఆయనకి నాకు ఫొటోస్ లేవండి అంది అభి. ఏ, అది కూడా పెళ్లి తర్వాతే తీసుకుంటావా నువ్వు అని అడిగాడు అర్జున్ వెటకారంగా. ఆయనకి ఇష్టం ఉండదు, వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా మా లవ్ మ్యాటర్ తెలియదు తెలుసా, అంత సీక్రెట్గా ఉంచుతారు అంది అభి గొప్పగా. ఉఫ్ అంటూ అభి నెత్తిన ఒక్కటి పీకి, బాధని భరించగలిగే ఓపిక ఇచ్చాడు కానీ తప్పుని కనిపెట్టే తెలివితేటలు ఇవ్వలేదే దేవుడు నీకు. ఏ అబ్బాయిలైనా సరే తను ప్రేమించిన అమ్మాయిని అందరికీ తెలియజేయాలని అనుకుంటాడు కానీ దాచేయాలని అనుకోడు. అలా దాస్తున్నాడంటే అది మోసమని అర్థం. ముందు వరకు నాకు డౌట్ ఉండేది, ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది, వాడొక వెధవ, వీలైతే వాడికి దూరంగా ఉండు అన్నాడు. కళ్ళ నిండా నీళ్లతో అర్జున్నే చూస్తుంది అభి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.